గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. వెనిజులా దేశంలో ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తుంటే నిజంగా కన్నీళ్లు వస్తున్నాయండి. 2 వరుస భూకంపాల తర్వాత అక్కడి ప్రదేశాలు మరుభూమిని తలపిస్తామని నిజంగా చాలా బాధ కల్పించేటువంటి దృశ్యాలు. కొన్ని వీడియోస్ మీకు చూపిస్తాను. భూకంపం వస్తున్నటువంటి టైంలో తమ ప్రాణాలు దక్కించుకోవటానికి ఏ విధంగా పరుగులు పెడుతున్నారు, ప్రాణ భయంతో బయటికి ఏ విధంగా పరుగులు తీస్తున్నారు ఒక్కసారి ఇక్కడ చూడండి. మొత్తంగా అక్కడ వెనిజులా రాజధాని కారకస్ ప్రాంతం, అలాగే లాగువైరా అయితే ఇంకా చాలా తీవ్రంగా నష్టపోయినటువంటి సిటీ అది. ఇక్కడ చూడండి, మొత్తం ఆ బిల్డింగ్ మొత్తం కదిలిపోతుంది, ఊగిపోతుంది, ఉయ్యాల ఊగినట్టు ఊగిపోతుంది ఆ బిల్డింగ్ లోపల ఉన్న వాళ్ళు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి. ఇక్కడ చూడండి, బిల్డింగ్ అప్పటి వరకు బాగానే ఉన్న బిల్డింగ్ భూకంపం దాటికి ఏ విధంగా నిర్లిస్తుందో చూడండి. గోడలు ఏ విధంగా పగిలిపోతున్నాయి చూడండి, గోడలు ఏ విధంగా చిట్లిపోతున్నాయో చూడండి. మొత్తం ఎక్కడికక్కడ పెచ్చులు, పైన స్లాబులు అన్నీ కూడా ఊడిపోయి బిల్డింగ్ మొత్తం కూడా అదిగోండి ఏ విధంగా షేక్ అయిపోతుందో చూడండి. ఇంకా చాలామంది వస్తూనే ఉన్నారు, పైన ఉన్నవాళ్ళు మెట్లు దిగి ఇదిగో ఇంకా ఇతను వస్తూనే ఉన్నాడు. బిల్డింగ్ ఏ విధంగా పడిపోతుందో చూడండి. ఇక్కడ చూసారా, బిల్డింగ్ అంత పెద్ద బిల్డింగు ఒక్కసారిగా నేల కూలిపోతే అందులో ఉన్నవాళ్ళు అసలు బతికే అవకాశం ఉందా? అసలు అందులో ఉన్నవాళ్ళు ప్రాణాలు దక్కించుకునే పరిస్థితి ఉందా? ఇక్కడ ఇతను బయట ఉన్నాడు చూడండి. ఇక్కడ బయట ఉన్న వ్యక్తి ప్రాణభయంతో ఏ విధంగా ఉరుకులు పరుగులు పెడుతున్నాడు చూడండి. ఇక బిల్డింగ్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? మొత్తం చాలా వరకు బిల్డింగ్స్ అనేవి కొలాప్స్ అయిపోయినాయి. ఇక్కడ మీకు డ్రోన్ దృశ్యాలు చూస్తున్నాం. 2 భూకంపాల తర్వాత బిల్డింగ్లు పడిపోయిన తర్వాత డ్రోన్ దృశ్యం మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. వరుసగా బిల్డింగ్లన్నీ పేక మెడలుగా 1, 2, 3, 4, 5, 6, 7, 8 వరుసగా అంత పెద్ద బిల్డింగ్లు. ఇందులో హోటల్స్ కూడా ఉన్నాయి, పెద్ద పెద్ద హైరైజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇది చూడండి, ముందు స్విమ్మింగ్ పూల్స్ కనిపిస్తున్నాయంటే ఇవి హైరైజ్ అపార్ట్మెంట్స్, హోటల్స్, స్టార్ హోటల్స్ అన్నీ కూడా ఈ విధంగా మెయిన్ సిటీలో కూలిపోయినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. చాలా బాధ కలుగుతున్నటువంటి దృశ్యాలు ఇవన్నీ చూస్తుంటే. మొత్తం రోడ్లు కూడా ఎక్కడికక్కడ పగుళ్ళు ఏర్పడిపోయి అటు ఎవరు కూడా ముందుకు కదలలేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తీర ప్రాంత నగరం లాగువైరా, అందులో 250కి పైగా బిల్డింగ్స్ అనేవి నేలమట్టం అయిపోయినట్టు శిథిలాల్లో చిక్కున్నారు. ఇంకా ఇప్పటి వరకు అఫీషియల్గా అక్కడ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, అక్కడ ఆరోగ్య శాఖ మంత్రి చెప్పింది 264 మంది చనిపోయారు, అఫీషియల్గా అనౌన్స్ చేశారు. 4300 మంది ప్రజలు వాళ్ళు తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇంకొక భయంకరమైనటువంటి వార్త ఏంటంటే నిజంగా వినటానికే చాలా బాధ కలిగించే వార్త. 40,000 మంది వెనిజులా వాసులు ఎక్కడున్నారో తెలియట్లేదంట. 40,000 మంది వాళ్ళు నిజంగా బతుకుంటే బయటకు వచ్చేవాళ్ళు, అధికారులకి మేము బతుకున్నామని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. కానీ 40,000 మంది జాడ 2 భూకంపాల తర్వాత తెలియటం లేదు అంటే సిచ్యువేషన్ చూడండి ఎంత ఘోరంగా ఉందో. మొత్తం ఆ సీసీ ఫుటేజీలు అన్నీ కూడా అప్పుడు ఆ సమయంలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలన్నీ కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా 40,000 మంది అంటే చిన్న మాట కాదండి. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ శిథిలాల దగ్గర వచ్చి రెస్క్యూ చేయడానికి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ పడిపోయినాయి కాబట్టి వాటిని పక్కకు తొలగించడం కావచ్చు, పెద్ద పెద్ద క్రేన్లు తీసుకొచ్చి అక్కడ సహాయ కార్యక్రమాలు చేయడానికి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. యాక్చువల్గా ఈ 2 భూకంపాలు వచ్చినప్పుడు అంటే యాక్చువల్గా గూగుల్ ఒక ప్రమాద హెచ్చరికను కూడా పంపించింది. ఎందుకంటే సెన్సార్స్ ఉంటాయి చాలా స్మార్ట్ ఫోన్స్కి. ఏదైనా దాన్ని ఏమంటారు, భూమి కదిలినప్పుడు ఆటోమేటిక్గా గ్రాస్ప్ చేసినప్పుడు అలర్ట్ మెసేజ్లు పంపించేసింది. కానీ అప్పుడు కనుక తేరుకుని బయటకు వచ్చుంటే ప్రాణాలు రక్షించుకునే వాళ్ళే. కానీ తేరుకునే సమయం కూడా లేదు. ఎందుకంటే 2వ భూకంపం 7.5 తీవ్రతతో ఏదైతే వచ్చిందో ఆ 7.5 తీవ్రతతో వచ్చిన భూకంపం చాలా బిల్డింగ్ని కొలాప్స్ చేసేసింది. మొదటి భూకంపానికి 2వ భూకంపానికి కేవలం 39 సెకండ్లు మాత్రమే తేడా ఉంది కాబట్టి ఆ గ్యాప్ చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ప్రాణాలు రక్షించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఇంతమంది 40,000 మంది జాడ ఇంకా తెలియట్లేదు అంటే యాక్చువల్గా 24వ తారీఖు అక్కడ నేషనల్ హాలిడే అంట వెనిజులా దేశంలో. ఆ నేషనల్ హాలిడే రోజు అందరూ కూడా మామూలుగా వర్కింగ్ డే అయితేనేమో హ్యాపీగా అందరూ ఆఫీసులకు, స్కూళ్ళకి అట్లా వెళ్ళిపోతారు. ఇళ్లలో చాలా తక్కువ మంది ఉంటారు. కానీ అది హాలిడే కావటం చేత అందరూ కూడా ఇళ్లల్లోనే ఎక్కువ మంది ఉన్నారు, రోడ్ల మీద కూడా తక్కువ ఉన్నారు, ఇంట్లో ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీస్తో ఉన్నారు. అందుకనే ఇంతమంది కనిపించకుండా పోవటానికి, ఇంతమంది శిథిలాల కింద చిక్కుకుపోవటానికి కారణంగా కనిపిస్తోంది.
సో ఈ రోడ్లు చూడండి, ఒక్కసారి ఈ రోడ్లను చూస్తే ఈ రోడ్లు మళ్ళీ బాగు చేయడానికి సంవత్సర కాలం పైగా టైం పట్టే అవకాశం కనిపిస్తోంది. మొత్తం ముందుకి వెనక్కి అసలు ఏమీ వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. చూడండి మొత్తం పగిలిపోయినాయి, ఎక్కడికక్కడ నెరలి చేసింది రోడ్డు అంతా కూడా. ఇది పడిపోతున్నటువంటి దృశ్యం చూడండి. ఇంత బిల్డింగ్ ఒక్కసారిగా కొలాప్స్ అయిపోతుంటే, కిందకి కూలిపోతుంటే నిజంగా అక్కడ ఆ ప్రాంతంలో ఆ టైంలో ఉన్నవాళ్ళు ఏ విధంగా హాహాకారాలు పెట్టుంటారు, ఏ విధంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాళ్ళు పరుగులు తీసుంటారో కూడా అర్థమవుతుంది. నిన్న మనం ఒక వీడియో చేసాం ఎయిర్పోర్ట్లో అండి. ఎయిర్పోర్ట్లో కారకాస్ వెనిజులా రాజధాని, ఆ ఎయిర్పోర్ట్లో మొత్తం అంత ఎయిర్పోర్టు ఆ బిల్డింగ్ పైన స్లాబ్లన్నీ కూడా కూలిపోయి కింద పడుతుంటే ఫ్యామిలీస్ చిన్నపిల్లలు వేసుకుని వాళ్ళందరూ కూడా వాళ్ళు హగ్ చేసుకుని వాళ్ళ పిల్లల్ని ఆ రిసెప్షన్ దగ్గర టేబుల్ ఉంటుంది కదండి, టేబుల్ దగ్గర తలదాచుకున్నారండి. చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని ఎక్కడ కూలిపోతుందో అని చెప్పి భయపడిపోయి వాళ్ళందరూ కూడా టేబుల్ దగ్గర తలదాచుకున్నారు. సో ఇవే సీన్స్ కనిపిస్తున్నాయి ప్రస్తుతం సోషల్ మీడియాలో. వెనిజులా దేశానికి సంబంధించినటువంటి ఈ భూకంపానికి సంబంధించిన దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఆ 40,000 మంది జాడ ఎప్పుడు తెలుస్తుంది? ఈ బిల్డింగ్స్ అన్ని తొలగించాలంటే దాదాపు నెల రోజుల సమయం పడుతుంది. వందల కొద్ది బిల్డింగ్స్ లాగువైరా పట్టణంలోనే 250కి పైగా బిల్డింగ్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూలిపోయినాయి. వాటన్నిటిని తొలగించాలి. అసలు బిల్డింగ్ మొత్తం కింద బేస్ మాత్రమే మిగిలిందండి. పైన ఉన్నటువంటి 20 అంతస్తులు, 30 అంతస్తులు, ఒక్కొక్కసారి 50 అంతస్తుల బిల్డింగ్లు కూడా ఉన్నాయి. హైరేజ్ అపార్ట్మెంట్స్, నివాస ప్రాంతాలు అవన్నీ. అందులో ఫ్యామిలీస్ అందరూ ఉంటా ఉన్నారు. అవన్నీ కూడా కూలిపోయేసరికి పాపం చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారు, మహిళలు ఎంతమంది ఉన్నారు, ఈ లెక్క తీయడానికే కొన్ని వారాల సమయం పడుతుంది. అవన్నీ కూడా మొత్తం ఆ పెద్ద పెద్ద రాళ్ళు బండలు అన్నీ కూడా తొలగించి కింద ఎవరు కూరుకుపోయారో, ఇంకా కొన ఊపిరితో ఎవరైనా ఉన్నారా, రక్తమోడుతూ ఇంకా తీవ్ర గాయాలతో బతుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఇవన్నీ రెస్క్యూ చేయడానికి, ఇదంతా చేయడానికి చాలా సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఆ దేశ అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ కూడా ఒక క్లియర్ ప్రకటన చేశారు. ఏ క్షణంలో అయినా మళ్ళీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉంది, మీరు అందరూ అలర్ట్గా ఉండండి. అలాగే మీకు సంబంధించినటువంటి ఎవరైనా కనపడకపోతే అధికారులకి ఇన్ఫర్మేషన్ అందించండి అని చెప్తా ఉన్నారు. సో అమెరికా కూడా ప్రస్తుతం పెద్ద సాయమే చేయబోతుంది. ఎందుకంటే వెనిజులా అధ్యక్షుడు మదురోని కిడ్నాప్ చేశాడు డొనాల్డ్ ట్రంప్. ప్రస్తుతం పోలీసుల అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కదా, ఆ వెనిజులా దేశమే. ప్రస్తుతం ఈ దేశాన్ని పూర్తిగా బాగు చేయాల్సినటువంటి బాధ్యత, సాయం చేయాల్సినటువంటి బాధ్యత డొనాల్డ్ ట్రంప్ మీద ఉంది. కాబట్టి ఆయన కూడా సాయం చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే $250 మిలియన్ సాయం అమెరికా ప్రకటించింది. యుద్ధ నౌకలు పంపిస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద నౌకలు. ఈ సాయం చేయడం కోసం మెడిసిన్స్ ఇవన్నీ కూడా జల రవాణా మార్గంలో పంపిస్తూ ఉన్నారు. సైనిక విమానాలు పంపిస్తూ ఉన్నారు, మెడిసిన్స్, ఆహారం కూడా పంపిస్తూ ఉన్నారు. స్విట్జర్లాండ్ కావచ్చు, జర్మనీ కావచ్చు, ఫ్రాన్స్, నెదర్లాండ్, మెక్సికో, ఈ దేశాలన్నీ కూడా ఇప్పటికే సాయం ప్రకటించాయి. మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా వెనిజులాకి సాయం చేసేందుకు ముందుకొచ్చారు. అవసరమైనటువంటి మెడిసిన్స్, నిత్యావసర వస్తువులు పంపించడానికి కూడా భారత ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. నిజంగా ఏ దేశంలో కూడా ఇలాంటి ఘటనలు జరగకూడదండి. ఎందుకంటే భూకంపాలు వచ్చి నివాస ప్రాంతాల బిల్డింగ్లన్నీ కూడా కూలిపోవటం అంటే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవిస్తుంది. సో నిజంగా ఇక ప్రకృతి వైపరీత్యాల్ని మనం ఏం ఆపలేం. సునామీలు వచ్చినా, భూకంపాలు వచ్చినా దాన్ని ఆపే ప్రసక్తి లేదు. దేవుడి మీద భారం వేయటం తప్ప. ప్రస్తుతం దేశాలు కూడా వీళ్ళంత సాయం చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ కూలిపోతున్న దృశ్యాలు, ప్రజలు ప్రాణాలతో వాళ్ళు బయటకు వస్తున్నటువంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.